IMFL. బీర్లో 252 రెండు క్యాలిక్యులేషన్ చేశాం. ఒకటి ఇల్లీగల్ కలెక్షన్ 200 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, 50 రూపాయలు కేస్ ఆఫ్ బీర్. ఈ రెండు లెక్కల్లో 2,520 కోట్ల రూపాయలు IMFL, 252 కోట్ల బీర్, మొత్తం కలిస్తే 3,133 కోట్లు నష్టం. నేను చెప్పాను అక్కడ 18,800 కోట్లు తెలంగాణ గ్రోత్ రేటుకి మన గ్రోత్ రేటుకి వ్యత్యాసం. నెక్స్ట్, ఇది మీకందరికీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఇల్లీగల్ మానిటరీ గెయిన్స్, మళ్ళీ టోటల్ సేల్ రీటైల్ షాప్స్ 1924 99,413 కోట్ల రూపాయలు క్యాష్లో తీసుకున్నారు. దాంట్లో ఓన్లీ 23లో 615 కోట్లు అంటే 0.62% డిజిటల్ పేమెంట్స్ అయినాయి. కూరగాయలు కూడా తోపుడు బండిలో ఈరోజు పేటిఎం లేకపోతే గూగుల్ పే సో మెనీ ఇవి వచ్చేసాయి. అలాంటిది ఓన్లీ 0.62 చేశారు. ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్, వాట్ ఈస్ ది రీజన్? ఏవైతే అక్కడ నేను చెప్పానో ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళది తయారు చేసి ఒకటి ట్యాక్స్లో పే చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది. 16% మాత్రం దీంట్లో మీరు చూసినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 16% ప్రైజింగ్లో మా వాళ్ళు తయారు చేశారు. ఒక బ్రాండ్ తీసుకొని టీఐ మ్యాన్షన్ హౌస్, రేరెస్ట్ స్పిరిట్, ఫ్రెంచ్ బ్రాండీ, దానిపైన రేట్ క్యాలిక్యులేట్ చేశారు. 220 రూపాయలు అమ్మేదానికి 16% ఖర్చు అవుతుంది. బేసిక్ ఖర్చు డెస్టిలేషన్కి అవి జరిగేది 16%. 84% ట్యాక్సులు కానీ ఎక్సైజ్ కానీ ప్యాకింగ్ మీద కలెక్ట్ చేసుకునేది కానీ వేరియస్ టైప్స్ ఉంటుంది. అంటే అందులో 99,000 కోట్ల రూపాయల్లో ఎంత NDPL వెళ్ళిందో దాన్ని బట్టి 86% ప్రాఫిట్ వస్తుంది.